అందరికీ నమస్కారం అండి. ఈరోజు క్యారెట్ హల్వా రెసిపీ అనేది చూపించబోతున్నాను. ఇది 1 కేజీ క్యారెట్లు అండి. మొత్తం 8 క్యారెట్స్. ఈ క్యారెట్స్ అన్నిటికీ కూడా పైన తొక్కు తీసేసి ముందు వెనక కట్ చేసుకునేసి నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత గ్రేటర్తో చక్కగా తురుముకోవాలి. కొంతమంది ఉడకబెట్టి చేస్తారండి, ఆ విధంగా చేయొద్దు. తురుముకొని చేస్తేనే క్యారెట్ హల్వా మంచి టేస్ట్ ఉంటుంది. పాలు అనేవి మరక్ కాచుకోవాలండి. 1 కేజీ క్యారెట్కి హాఫ్ లీటర్ పాలు. 1 కేజీ క్యారెట్కి హాఫ్ లీటర్ మిల్క్ అనేది పడుతుందండి. బాగా మరక్ కాచుకోవాలి. క్యారెట్ తురుముకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకునేసి నెయ్యి వేసుకోవాలండి. ఈ ప్యాన్ అనేది ఎక్కువగా మనం స్వీట్స్ ఏ పాత్రలో అయితే చేస్తామో ఆ పాత్రే వాడాలండి. కూరలు చేసే పాత్రని స్వీట్స్కి వాడకూడదు. అన్నం దబ్బరైనా వాడుకోవచ్చు. నెయ్యి వేసుకునేసి ఫస్ట్ జీడిపప్పు వేసుకోండి. అది కొంచెం దోరగా వేగిన తర్వాత ద్రాక్ష వేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేయకండి, మాడిపోతుంది. తర్వాత ఈ జీడిపప్పు ద్రాక్ష పక్కకు తీసుకునేసేయండి. మీ దగ్గర బాదం ఉంటే బాదం కూడా తురుముకునేసి అది కూడా వేయించుకోండి. నా దగ్గర లేదు. ద్రాక్ష, జీడిపప్పు. తర్వాత వచ్చేసి సేమ్ అదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా ఆల్రెడీ, దాంట్లో క్యారెట్ తురుము అనేది వేసుకునేసి పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలండి. తర్వాత ఇలాచీ పౌడర్ చేసుకోవాలి. ఇలాచీ చక్కెర వేసుకునేసి మిక్సీ పట్టుకున్నానండి. ఆ విధంగా పౌడర్ చేసుకున్నాను. అది చిన్న జార్లోకి తీసుకునేసాను. నాకు కావలసినంత ఇలాచీ పౌడర్ అనేది నేను వేసుకుంటానండి. ఇప్పుడు క్యారెట్ తురుము ఉంది కదా, అది వేగుతూ ఉంది. పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. దాంట్లోనే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోండి. ఈ నెయ్యి అనేది మనం ఇంట్లో చేసుకునే నెయ్యి అయితే ఇది కరేపాకు, తమలపాకులు ఇవి వేస్తాం కదా, ఆ నెయ్యి వాడకండి. ఎక్కువ ఆ ఫ్లేవరే వస్తుంది క్యారెట్ హల్వాకి, అంటే స్వీట్స్కి ఎక్కువ ఆ ఫ్లేవర్ వస్తుంది. సో ఆ నెయ్యి వాడకండి. ఇలాచీ పౌడర్ నేను 2 స్పూన్లు వేసుకున్నానండి. నిండా 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. బాగా ఫ్రై చేయాలండి. క్యారెట్ తురుములో వాటర్ అనేది ఉంటుంది. ఆ వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోవాలి. ఇంకిపోయే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోవాలి. మెయిన్ పచ్చి వాసన పోవాలి క్యారెట్కి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. పాలు మనం యాడ్ చేసుకునేటప్పుడు మీగడ వడకట్టుకోండి. మీగడతో పాటు వేసేయొద్దు. మీగడ వడకట్టుకునేసి పాలు అనేవి పొయ్యండి. అలా పోస్తే బాగుంటుంది. మీగడి పైన ఎక్కువగా తేలుతూ ఉంటుంది. ఇష్టపడే వాళ్ళు పోసుకోండి. మీగడిని బాగా ఇష్టపడే వాళ్ళైతే పోసుకోండి, నో ప్రాబ్లం. పాలు పోసేసుకోవాలి. ఇది నేను హాఫ్ లీటర్ కంటే ఎక్కువ కాచుకున్నాను పాలు, అందుకని కొంచెం వేసుకున్నాను. ఇది 1 కేజీ క్యారెట్ కదండి, హాఫ్ కేజీ చక్కెర దాకా పడుతుందండి. చక్కెర పడుతుంది, హాఫ్ కేజీ చక్కెర. అంటే మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోండి, లేదా కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం షుగర్ అనేది తగ్గించుకోండి. ఎందుకంటే క్యారెట్ కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, సో అందుకని. చక్కెర వేయగానే బాగా వాటర్ అయిపోతుంది. పాలు పోసిన తర్వాత ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. బాగా ఉడికిన తర్వాతనే చక్కెర అనేది వేయండి. చక్కెర వేసిన తర్వాత మళ్ళీ నీళ్ళగా అయిపోతుంది క్యారెట్ హల్వా అనేది. అది బాగా ఇంకిపోవాలి, బాగా దగ్గర పడాలన్నమాట. ఆ వాటర్ అనేది ఉండకూడదు, బాగా దగ్గర పడాలి. ఇది ఉడకటానికే ఎక్కువ ప్రాసెస్ పడుతుందండి. ఎక్కువ టైం అంతా కూడా అక్కడే మనకి తినేస్తుంది. ఇది బాగా ఉడకాలండి. క్యారెట్ హల్వా అనేది ఎంత ఉడికితే అంత టేస్ట్ అనమాట. ఆ చక్కెర, పాలు, క్యారెట్ తురుము ఇదంతా కూడా నెయ్యి ఇవంతా మిక్స్ అవ్వాలా, బాగా ఉడకాలి. ఎక్కువ టైం పడుతుంది. బాగా దగ్గర పడిపోయిన తర్వాత లాస్ట్లో జీడిపప్పు ద్రాక్ష అనేది వేసుకోండి. మీకు నెయ్యి ఇంకా కావాలి అనుకుంటే నెయ్యి కూడా కొంచెం వేసుకోవచ్చు అనమాట. ఈ జీడిపప్పు ద్రాక్ష వేసుకునేసి బాగా కలబెట్టుకునేసి బాగా ఉడకనివ్వండి. ఒక 2 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవటమే అండి. ఇంతే క్యారెట్ హల్వా. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీ దగ్గర పచ్చికోవా ఉంటే పచ్చికోవా వేసుకోవచ్చు. మీకు కలర్ కోసం అయితే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. కోవా లేకపోయినా కూడా ఈ విధంగా చేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుందండి. కొంతమంది క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకునేసి ఉడకబెట్టి దాన్ని పేస్ట్ చేస్తారు. ఆ విధంగా మటుకు చెయ్యొద్దండి. క్యారెట్ని తురుముకొని చేస్తేనే బాగుంటుంది.
ఉడకబెట్టి చేసుకోవటము, లేకపోతే సన్నగా చాప్ చేసుకోవడం, మిక్సీ పట్టేయటము, మిక్సీ పట్టేసి చేసుకోవటము ఇలాంటివి చెయ్యొద్దండి. తురుముకొని ఎంత టైం పట్టినా ఓపిక్గా తురుముకొని చేస్తేనే బాగుంటుంది. నాకు ఆ బౌల్కి సరిపోయిందండి. సరిపోగా ఇంకొంచెం క్యారెట్ హల్వా దబర్లో మిగిలిపోయింది. ఇది నేను నైట్ చేశానండి. చూడండి, మార్నింగ్ చూడండి కలర్ ఎంత బాగా కనపడుతుందో. నైట్ టైము ఆ లైటింగ్కి కలర్ ఆ విధంగా ఉంది. ఇంకా కలర్గా ఉంది, చాలా ఆరెంజ్ కలర్లో భలే ఉంది. ఈ విధంగానే బీట్రూట్తో కూడా హల్వా చేస్తారండి. సేమ్ ప్రాసెస్ ఈ విధంగానే చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు.